సిల్వర్ ఎందుకు 50,000 60,000 స్టార్ట్ అయింది. అవును. ఈ రోజు కూడా 2.5 lakhs ఉంది కదా. సో సిల్వర్ ఎప్పటికైనా సేఫ్ అంటారా అసలుకి కొని పెట్టుకోవటం అసలుకి? గోల్డ్ మంచి సేఫ్. సిల్వర్ కూడా ఏం ప్రాబ్లం లేదు. సిల్వర్ కూడా మీరు లాంగ్ టర్మ్ చూస్తే సిల్వర్ కూడా ఎక్కద్ది. ఓకే. లాంగ్ టర్మ్ చూస్తే సిల్వర్ ఎక్కద్ది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే షాప్స్ కి వెళ్లే ముందు యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. లేడీస్ ఇప్పుడు అసలుకి యాప్స్ లేని వాళ్ళు కూడా షాప్ కి వెళ్ళి అలా కూర్చొని వాళ్ళు అంతా బేరం ఆడేసి ఆర్నమెంట్ తీసుకుందా ఒక్క బిల్లింగ్ అయ్యే టైంకి మళ్ళీ మెసేజ్ వస్తుంది తగ్గిపోయిందని, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ హైదరాబాద్ లో. అవును ఉంది. ఎక్కడైనా అట్టే ఉంది. హైదరాబాద్ కాదు, ఎక్కడైనా ఆంధ్ర గానీ, తెలంగాణ గానీ, తమిళనాడు గానీ, కర్ణాటక గానీ, ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా అదే ఉంది. సో గోల్డ్ కొనే వాళ్ళకైతే భయపడొద్దని చెప్తారు మీరు. గోల్డ్ కొనేవాళ్ళు, సిల్వర్ కొనేవాళ్ళు భయపడొద్దు. ఏ రోజు కొంటే కూడా తప్పు లేదు. ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంది సార్ గోల్డ్ కి. ఇంకా గోల్డ్ బాగా సైనింగ్ బాగా ఎక్కువ వస్తుంది రాబోయే రోజుల్లో. తిరిగే అవకాశం ఎక్కువ ఉంది. సో ప్రాఫిట్ అన్నమాట. అయితే ఏదైనా కొని అంటే సేవింగ్స్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, నీడ్ ఉన్న వాళ్ళైతే కొనుక్కోవచ్చు. ఏముంది, గ్యాంబుల్ చేయొద్దు. ఆ గ్యాంబ్లింగ్ అనేది వద్దు. గ్యాంబుల్ చేస్తారు కదా, పేపర్ గోల్డ్ కొనేది అలాంటి, అది నాకు తెలీదు. అలాంటి చేయొద్దు. దాంట్లో లాస్ అవుతుంది. ఇది కొని పెట్టేసాము, మనకి డబ్బులు ఉంది కొని పెట్టేసాము, మన అడిగే వాళ్ళు లేరు. 1 year కానీ 2 years అవన్నీ ఏం ప్రాబ్లం ఉంది. కానీ బట్ కిరణ్ గారు అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం బిస్కెట్ కొనే వాళ్ళకి ఏం చెప్తారు? లేకపోతే అప్పటికప్పుడు అవసరం ఉన్న ఆర్నమెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఆర్నమెంట్స్ బెస్టా లేకపోతే బిస్కెట్ సేవింగ్ ఏది బెస్ట్ అసలు ఈ టైంలో? నన్ను అడిగితే ఆర్నమెంటే బెస్ట్ చెప్తాను నేను. ఓకే. ఎందుకంటే ఆర్నమెంట్ వేసుకోవచ్చు, ఫంక్షన్ కి యూజ్ చేసుకోవచ్చు, వాల్యూ అదే వాల్యూ ఉంటుంది. ఓకే.